వెల్కమ్ టు ఎల్లో టీవీ. హైడ్రాపై ఎన్నికల విమర్శలు వచ్చినా తగ్గేదే లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా హైడ్రా అంతకంతకు పవర్ఫుల్ గా మారుతుంది. ఓవైపు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా సరే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రాకు కావలసిన అధికారులను కల్పించారు. హైడ్రా కోసం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించడంతో పాటు రక్షణ ఉంటుంది. ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ను 6 నెలలలోపే అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టి చట్టం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అప్పటి వరకు హైడ్రాకు గవర్నర్ ఆమోదించిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా ఉండబోతుంది. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన హైడ్రా ఆర్డినెన్స్ పై గవర్నర్ వర్మ పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో గవర్నర్ ఆమోదించారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ప్లే గ్రౌండ్స్ సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి ఎన్ఓసీలు జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తూ వస్తుంది. అయితే పలువురు వ్యక్తులు హైడ్రాను అధికారులను సవాలు చేస్తూ కోర్టులను ఆశ్రయించడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. హైడ్రాకు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా మరిన్ని అధికారాలు కట్టబెట్టడంలో భాగమైన ఈ స్పెషల్ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇకపై ఆక్రమణాలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణాలను తొలగించి అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374B ఆర్డినెన్స్ లో చేర్చారు. దీంతో ఇక హైడ్రాకు తిరుగుండదని రేవంత్ సర్కార్ భావిస్తుంది.